హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో సండే స్పెషల్ చిట్టుముత్యాల రైస్తో పలావ్ అయితే రెడీ చేశానండి. దీనికోసం అయితే ముందుగా ఒక 3 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. ఈ ఆనియన్స్ అయితే మార్కెట్లో సపరేట్గా దొరుకుతాయి, చిన్న చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బల్ని పైన తొక్క తీసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, ఎండుమిర్చి ఒక 7 అండి. నేనైతే ½ కేజీ రైసే చేశాను. కొంచెం పెరుగు, మసాలా సామాన్లు అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకున్నానండి. చికెన్ అయితే ½ కేజీ. దీన్ని అయితే ముందు గార్నిష్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, నెక్స్ట్ పౌడర్ అయితే గరం మసాలా అన్నీ కలిపి మిక్స్ చేశాను కదండి. ఆ పౌడరు, కొంచెం నిమ్మకాయ, ఇవన్నీ మిక్స్ అవ్వడానికి కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసి మిక్స్ చేశాను. మొత్తం కలిసేటట్టుగా అయితే బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయినంత వరకు కలుపుకొని మిక్స్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. తర్వాత అయితే ఇది చికెన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు వేపుకోవాలండి ఆయిల్లో. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ అయితే గార్నిష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసి ఒక 70% వరకు కుక్ అయ్యేటంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా ఇది కుక్ అవుతుండగా ఇవైతే చిట్టుముత్యాల రైస్ అండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ ఈ ఈ రైస్ కోసం ఏంటంటే నేను రాజుల గారి పలావ్ అంటే ఆ పలావ్ పేరేమో అనుకున్నానండి. కానీ మనం కామన్గా వాడే రైస్ని 2 పార్ట్స్ చేస్తే ఎంత సైజ్ అయితే ఉంటుందో ఈ రైస్ వచ్చేసి అంత సైజు ఉంటాయి. మేబీ నాకు తెలిసి ఇవైతే తూర్పుగోదావరిలో బాగా దొరుకుతాయి అనుకుంటున్నాను. మేము వైజాగ్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా చాలా టైమ్స్ అయితే తిన్నాను, కానీ పేరేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆ రైస్కి చిట్టుముత్యాల చిన్న చిన్నగా ఉంటాయి అని ఆ పేరు. ఇప్పుడైతే రైస్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, కారం ఎంత వాడితే అంత టేస్ట్ అండి దీనికి. కొంచెం ఇవన్నీ మిక్స్ అవ్వటానికి నెయ్యి కూడా కలిపాము. తర్వాత గరం మసాలా పౌడర్ అనేది మిక్స్ చేశాను కదండి, బిర్యానీ సామాన్లు అన్నీ కలిపి, అవన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకొని అయితే ఓ పక్కన పెట్టుకోవాలి. ఈ పలావ్కి అయితే ఎక్కువగా కారం యూజ్ అవుద్దండి. అన్నీ మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో అయితే ఈ పొడి వేయండి. చాలా చిన్నగా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే వేరే బౌల్ పెట్టుకొని బిర్యానీ ఆకు, సాజీరా, తర్వాత ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా చిన్న ఆనియన్స్ ఒకటి, ఎండుమిర్చి, కరివేపాకు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దండి. ఇది ఫ్లేవర్ ప్లస్ టేస్టీ కూడా ఈ పలావ్కి. ఇలా పెద్ద ఆనియన్స్ ప్లస్ కరివేపాకు అనేది ఫ్లేవర్ని ప్లస్ టేస్ట్ని అయితే తెచ్చిపెట్టుద్ది ఈ పలావ్కి. ఇవైతే వెల్లుల్లి రెబ్బలు తీసేసి దానిపైన పొట్టు వలిచేసి అయితే యూస్ చేయాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేటంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ ఏంటంటే ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి రెండు కూడా ఒకే క్వాంటిటీలో అయితే యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి దీనికి.
ఇప్పుడైతే ఆల్రెడీ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాను చెప్పాను కదా రైస్ అంతా, అదైతే ఇందులో వేసేయచ్చు. ఎందుకంటే ఆనియన్స్ అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి. ఇక్కడ రైస్ అనేది ఆయిల్ ప్లస్ నెయ్యిలో ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి ఈ పలావ్కి. ఈ పలావ్ మొత్తం ఆ వేగే విధానం, నెక్స్ట్ మనం కలిపే కారం క్వాంటిటీలోనే టేస్ట్ అయితే ఉంటుంది. కారం అయితే చాలా ఎక్కువగానే యూజ్ అవుద్దండి. ఇవైతే బాగా కూడా ఏగాలి, ఏగితేనే దీని టేస్ట్ ఉంటుంది. సో నేనైతే చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను. హైలో పెడితే కొంచెం మాడిపోద్దని చెప్పి స్లో ఫ్లేమ్లోనే అయితే వేయించాను. ఇప్పుడు నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 4 గ్లాసెస్ వాటర్ యూజ్ చేయాలి. ఆల్రెడీ చికెన్ అనేది 70% కుక్ అయిపోద్ది కాబట్టి దానికంటూ సపరేట్గా వాటర్ అయితే మనం ఏం యూజ్ చేయ అవసరం లేదు. ఈ వాటరే యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఆల్రెడీ అది 70% కుక్ అయిపోద్ది, ప్లస్ ఇంకా అందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి రెండు కలిపి మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రెండు కూడా కలిసేటంత వరకు చాలా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే రైస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా మిక్స్ చేస్తూ ఉంటే అది ముద్ద అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా అయితే మిక్స్ చేయొద్దు, 1 or 2 టైమ్స్ వేస్తే చాలు. ఇంకా ఇక్కడే కొత్తిమీర కూడా యూజ్ చేసేయాలి. అంతే అండి. ఇంతకు మించి ఈ పలావ్లో అయితే ఇంగ్రీడియంట్స్ అయినవి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చింది కూడానండి. మేమైతే చాలాసార్లు చేసాము ఇది ఇంట్లో. ఎప్పుడు నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఈరోజు సండే, నెక్స్ట్ వర్షం పడుతుంది, ఖాళీగా ఉన్నామని వీడియో అయితే షూట్ చేసా. అంతే అండి, చిట్టి పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం స్లోగా అయితే మిక్స్ చేయాలండి. సో రెడీ టు చిట్టి ముత్యాల రైస్ పలావ్. దీని కాంబినేషన్గా రొయ్యలు అయితే ఫ్రై చేశానండి. ఇది మా సండే స్పెషల్. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.